శుభములు కూర్చి స్వామికి నేడు, శుభములు కూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయె రండి, సేవలు చేయ వేళాయె రండి, మనసారా దరి చేరు ఆరేడు మన తోడు, మనసారా దరి చేరు ఆరేడు మన తోడు, జాగును వీడి వేడగరండి, జాగును వీడి వేడగరండి. శుభములు కూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయె రండి. చేతలలోనే చూపిన స్వామిని, చేతలలోనే చూపిన స్వామిని కొనియాడుటకై త్వరపడి రండి, కొనియాడుటకై త్వరపడి రండి. శుభములు కూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయె రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశముల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కంచర్ల పాపారావు కుటుంబ సభ్యులు. కంచర్ల పాపారావు కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, ఆర్థికాభివృద్ధి, పిల్లల తలంపులు నెరవేరాలని, ప్రీతి 10వ తరగతి చదువులకు సిద్ధపడటంలో జ్ఞానం దయచేయమని, మరియు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం తిమ్మారావుపేట విచారణ కీర్తిశేషులు శ్రీ నరిశెట్టి మత్యాస్ చౌదరి 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి నరిశెట్టి ప్రమీల మరియు కుటుంబ సభ్యులు నాగోతు జీవన్ కుమార్, అమూల్య, అద్విత శౌర్య, జన్విత మాథ్యూ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం తిమ్మారావుపేట విచారణ కీర్తిశేషులు కన్యాదార నక్షత్రమ్మ వారి దినకర్మ సందర్భంగా వీరి ఆత్మకు మరియు కన్యాదార సుబ్బారావు గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కన్యాదార అనిల్ కుమార్, అన్నమ్మ కుటుంబ సభ్యులు, బాలాజీరావు సౌజన్య కుటుంబ సభ్యులు, దాసరి ఉషారాణి, విజయప్రసాద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వంగమర్తి విచారణ ఆదూరి స్టాన్లీ అనూజ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ
దేవుడు చేసిన మేలులకు తుమ్మ అంతోని రెడ్డి, అన్నమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తపస్కాలంలో 2వ ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. గడిచినటువంటి మొదటి తపస్కాలపు ఆదివారం రోజున యేసు ప్రభు యొక్క ఆయన ఎలా శోధింపబడ్డాడో, మరి ఎడారిలో శోధింపబడినటువంటి విషయాన్ని మనం గమనించాం, ధ్యానించాం. మరి ఈ యొక్క 2వ వారాన్ని గమనించినట్లయితే ఆయన తాబోరు కొండపై దివ్య రూపధారణ ధరించడం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య రూపధారణ ఈ తపస్కాలంలో శ్రీసభ ఎందుకు మనకిచ్చింది అంటే, ఆ ప్రభు ఏ విధంగా అయితే మార్పు చెంది తన యొక్క నిజ తత్వాన్ని, తన యొక్క నిజ గుణాన్ని, తన యొక్క లక్షణాన్ని ఏ విధంగా మనకు తెలియజేస్తున్నారో, అదేవిధంగా ఈ తపస్కాలంలో ప్రతి మానవుడు కూడా మార్పు చెందాలి, దేవునికి దగ్గర కావాలి, పాపం నుంచి వైదొలగి దేవునికి దగ్గరవి దేవునిలా పవిత్రంగా జీవించాలి అనేటువంటి ఉద్దేశంలో శ్రీసభ మనకు ఈ యొక్క 2వ ఆదివారం రోజున దివ్య రూపధారణ అనేటువంటి అంశాన్ని మనకిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మార్పు ప్రభువు కోరుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్పు అంటే పాపం నుంచి పుణ్యానికి రావాలి అని. అదేవిధంగా ఎప్పుడైతే మనం అవినీతి కార్యాలు చేస్తున్నామో వాటి నుంచి నీతికరమైనటువంటి కార్యాలు, నీతికరమైనటువంటి ఆలోచనలు చేయాలని శ్రీసభ మనని కోరుతూ ఉంది. కాబట్టి ఈ ఉద్దేశాలతో ఈ పూజలో పాల్గొనే ముందు కళ్ళు మూసుకొని మౌనం వహిస్తూ మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎన్నో మార్లు దేవునికి విరుద్ధంగా జీవించి ఉన్నాం. ఎన్నోసార్లు అపవిత్రమైనటువంటి ఆలోచనలు చేసి ఉన్నాం. మరి కొన్నిసార్లు అవినీతి పనులు చేసి ఉన్నాం. కొన్నిసార్లు పాప కార్యాలకు పాల్పడ్డాం. కాబట్టి ఈ సమయమున ప్రభు నిన్ను నన్ను అందరిని కూడా మన్నించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలేనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపజేయము. అప్పుడు నీ అనుగ్రహం వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును
మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. అబ్రహాము దేవుని విశ్వసించెను. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతి కూడా అలాగునే అగును అని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడును, నీ దేశము నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరం నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రహాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభు, 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల ఆడమేకను, 3 ఏళ్ల పొట్టేలును, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రహాము వాని అన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడుమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటి చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబారములకు ముగినవి. కానీ అబ్రహాము వానిని తొలివేసెను. పొద్దువాలుచున్నప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. అంతటా పొద్దుగూకి చీకటి పడెను. అప్పుడు పొగకుమ్మటి నిప్పుమంట కనపడి మాంసఖండముల నడుమగా కదిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రహాముతో వడంబిక చేసుకొని, ఐగుప్తు దేశనది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి దారబోయుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేను ఎవరికి భయపడనవలెను. ప్రభువే నాకు జీవకోట, ఇక నేను ఎవరికి భయపడనవలెను. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదికెక్కి వచ్చి నన్ను కబలింపజూచినచో వారే కుప్పకూలిపోదురు. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నా వేడుకోలను ఆలింపుము, నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభు మంచి తనమును చూడగలుగుదును. నా నమ్మకము, నీవు ప్రభు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిట్టవు చేసుకొనుము, నీవు ప్రభు కొరకు నిరీక్షింపుము. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. మన మర్త్య శరీరములను క్రీస్తు తన శరీరము వలె దివ్యముగా చేయును. 2వ పట్టణము పునీత పౌలు ఫిలిప్పియులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము, 4వ అధ్యాయము 1వ వచనము వరకు. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన సదా దర్శనమును అనుసరించుచు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని, కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనములగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును.
సర్వమును లోబరుచుకొనగల తన శక్తి చేతని ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము, మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువు నందలి మీ జీవితంలో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. పచ్చికగల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చికగల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 36వ వచనం వరకు. ఆ కాలములో యేసు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకెక్కి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములో తెల్లగా ప్రకాశించెను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోడి వారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూసిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు, ప్రభు,
మనం ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములను నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడెను. అతడు ఎట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనిన వాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూసిరి. శిష్యులు ఆ రోజుల్లో ఆ విషయమును ఎవరికిని చెప్పలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తపస్కాలంలో 2వ ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. మనం గత వారాన్ని గమనించినట్లయితే, గుర్తుకు తెచ్చుకున్నట్లయితే, గత వారంలో క్రీస్తు ప్రభు యొక్క శోధనల గురించి విన్నాం. అప్పుడు క్రీస్తు ప్రభు ఎడారిలో ఉన్నారు. మరి 2వ వారాన్ని గమనించినట్లయితే క్రీస్తు ప్రభు కొండ మీద ఉండటం మనం గమనిస్తాం. అంటే దివ్య రూపధారణ కొండపై జరిగింది అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క దివ్య రూపధారణ ప్రతి మానవునికి కూడా ఒక గమ్యంగా ఉంటుంది. అంటే ఏ విధంగా అయితే క్రీస్తు మార్పు చెందారో అలాగే ప్రతి మానవుడు కూడా మార్పు చెందాలి అనే ఉద్దేశంలో ఈ తపస్కాలంలో ఈ అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం మామూలుగా చూసినట్లయితే క్రీస్తు దివ్య రూపధారణ అనే పండగ శ్రీసభలో ఉంది. మనము ఆగస్టు 6వ తారీఖున జరుపుకుంటాం. మరి ఎందుకోసమని ఈ పండగ, ఈ యొక్క అంశాన్ని తపస్కాలంలో చదువుకుంటున్నాము అని ఆలోచన రావచ్చు. ఎందుకోసం అంటే క్రీస్తు ఏ విధంగా మార్పు చెందారో తపస్కాలంలో ప్రతి మానవుడు కూడా మార్పు చెందాలి. అందుకోసమని ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి గ్రామం నుంచి ఒక అతను నగరానికి వచ్చాడు. మొట్టమొదటిగా నగరానికి రావటం మనం చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి. మరి ఆ భవంతుల్లో అన్ని మేడలు ఎక్కాలంటే ఎవరు కూడా చేత కాదు. అందుకోసమని మనకు ఎలివేటర్సు, లిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే తను ఆ గ్రామం నుంచి మొదటిసారి రావటం, ఆ యొక్క లిఫ్ట్ చూడటం, మరి తన కుమారుడు ఆ రిసెప్షన్ ఏరియాలో వాళ్ళకి రూమ్ కోసం వేచి ఉన్నాడు. అయితే ఈ వచ్చినటువంటి పెద్ద ఆయన ఆ లిఫ్ట్ దగ్గర నిల్చున్నాడు. నిల్చుండటంతో ఒక ముసలావిడ ఆ లిఫ్ట్లోనికి వెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. ఇక ఆ విధంగానే చూస్తున్నాడు ఆయన మొట్టమొదటిగా లిఫ్ట్ చూడటం. అయితే కొంతసేపు అయిన తర్వాత తలుపులు తెరుచుకొని దాంట్లోంచి ఒక అందమైన కుర్ర అమ్మాయి బయటకు వచ్చింది. ఇదేందబ్బా అనుకున్నాడు. సరే అని ఇక మళ్ళీ రెండవసారి అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి మళ్ళీ చూద్దామని అక్కడ వేచి ఉన్నాడు. అంతలోకే కుంటుకుంటూ గెంటుకుంటూ ఇంకో ముసలావిడ లిఫ్ట్లోనికి వెళ్ళింది. చూస్తున్నాడు ఇప్పుడేమైద్దని. ఆమె వెళ్ళిన తర్వాత తలుపులు మూసుకున్నాయి. ఇంకొంతసేపు అయిన తర్వాత తలుపులు తెరుచుకోవడంతో ఇంకొక కుర్ర అమ్మాయి వచ్చింది. ఇదేందబ్బా ముసలోళ్ళు వెళ్ళి కుర్రోళ్ళు వస్తున్నారు అనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతలోకే కొడుకు వచ్చినప్పుడు ఆ కొడుకుతో అంటున్నాడు, ఒరేయ్ మీ అమ్మని తీసుకొని రారా, ముసలావి కూడా అయిపోయింది కదా, ఆమెను కూడా ఈ మిషన్లో ఎక్కిద్దాం, ఎందుకంటే ముసలోళ్ళందరూ కుర్రోళ్ళు అవుతున్నారు, మీ అమ్మ కూడా కుర్రగా ఇద్ది అని చెప్పాడట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దివ్య రూపధారణ అంటే ఇలాంటి మార్పు కోసం కాదు ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించేది. ఎందుకోసం అంటే
ఆధ్యాత్మిక మార్పు కోసం మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాలి, ఆలోచనలు మారాలి, జీవిత విధానం మారాలి అనేటువంటి అంశంలోనే ఈ యొక్క దివ్య రూపధారణ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఫాదర్ ఆంటోనీ డెమెల్లో అనేటువంటి అతను ఒక చిన్న అంశాన్ని మనకు అందిస్తున్నారు. ఏంటి అంటే, ఒక వృద్ధుడు ఈ విధంగా ప్రార్థన చేసేవాడు, ఆ ప్రార్థనను కూడా మార్చుకున్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు నా ప్రార్థన ఏ విధంగా ఉండేది అంటే, ప్రభువా నాకు శక్తినివ్వు, నేను ఈ లోకాన్నంతా కూడా మార్చేటువంటి శక్తినివ్వు అని ప్రార్థన చేసేవాడట. ఆ విధంగా చేస్తూ చేస్తూ మధ్య వయస్సుకు వచ్చాడు, మిడిల్ ఏజ్కి వచ్చాడు. అయితే ఆయన మధ్య వయస్సుకు రాగానే తన ప్రార్థన విధానాన్ని మార్చుకున్నాడు. ఆయన లోకాన్ని మార్చాలనుకున్నాడు కూడా, కానీ ఏం చేయలేదు. మధ్య వయసులో ప్రార్థన ఈ విధంగా అన్నాడు, ప్రభువా నేను లోకాన్ని మార్చాలనుకున్నాను కానీ మార్చలేకపోయాను, కానీ ఇప్పుడు ప్రభువా నేను ఎవరినైతే కలుస్తానో నా కుటుంబ సభ్యుల్ని, నా మిత్రుల్ని, వాళ్ళని మార్చే విధంగా నాకు శక్తినివ్వు అని ప్రార్థన మార్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా అనుకున్నాడు కానీ ఏం చేయలేదు. కానీ ఇంకా పెద్దవాడయ్యాడు, ముసలివాడయ్యాడు. ఇక ఇప్పుడు తన ప్రార్థన ఇంకా వేరే విధంగా మార్చుకున్నాడు. ప్రభువా కుర్రవాడిగా లోకాన్ని మార్చాలనుకున్నాను, కుదరలేదు. మధ్య వయస్కులో నా కుటుంబ సభ్యుల్ని మార్చాలనుకున్నాను, మార్చలేకపోయాను. ప్రభువా ఈ సమయంలో నాకు శక్తినివ్వు, నన్ను నేను మార్చుకునే విధంగా అని ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనం మార్చుకోవటానికే ఈ యొక్క దివ్య రూపధారణ. అందుకే దివ్య రూపధారణ అనేది క్రీస్తు యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ క్రీస్తు ప్రభు మనకు గమ్యం చేరే విధంగా శాశ్వతమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో అని ఒక తలుక్కున మెలుక్కున మెరిసేటువంటి అంశంగా మనకి ఇస్తున్నారు. అంటే దాన్ని మనం క్షణమాత్ర దృష్టి, క్షణంలో కనిపించేటువంటి ఒక దృష్టినిచ్చారు ఈ దివ్య రూపధారణలో. అంటే ఈ క్షణమాత్ర దృష్టి ఏ విధంగా ఉంటుంది అంటే, మనం శాశ్వతం పొందేటువంటి ఒక జీవంగా ఉంటుంది అని మనకు తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈ దివ్య రూపధారణలో మనకు అగుపిచ్చేటువంటి అంశాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు తన యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తున్నారు. దాన్ని తండ్రి దేవుడు దృఢపరుస్తున్నారు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు ఒక దైవ సంభూతుడు, దైవానికి చెందినవాడు, దేవుడు అని మనకు తెలియజేస్తుంది. రెండవదిగా మనలో మార్పు కావాలి, హృదయ మార్పు, మనస్సు మార్చుకోవాలి, అంటే జీవిత విధానం మారాలి అనే విధంగా క్రీస్తు ప్రభు మార్పు చెందుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క తపస్కాలంలో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాము, త్యాగాలు చేస్తున్నాం, దాన క్రియలు చేస్తున్నాం. ఇవన్నీ చేయటంతో మనం కూడా మార్పు చెందాలి అని తపస్కాలం మనల్ని కోరుతూ ఉంది. మరి మూడవదిగా ఈ యొక్క తలుక్కున మెలుక్కున మెరిసేటువంటి ఈ అంశం మనకు శాశ్వత జీవం గురించి తెలియజేస్తుంది. అందుకే దీన్ని ప్రీవ్యూ ఆఫ్ హిజ్ రెజరెక్షన్ అండ్ గ్లోరీ అంటారు. అంటే మనం శాశ్వతంగా పొందేటువంటి జీవనం ఇక్కడ మనకు ఒక అంశంగా తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఏ విధంగా మార్పు చెందాలి అంటే, మనం సైన్స్ క్లాసుల్లో వింటూ ఉన్నాం. ఆ సైన్స్ క్లాసుల్లో సీతాకోక చిలుక ఏ విధంగా మార్పు చెందుతూ ఉందో దాన్ని గ్రీకులో మెటమార్ఫోసిస్ అంటారు. అంటే ఒక దశ నుంచి ఇంకొక దశకు వెళ్ళటం, అదే మెటమార్ఫోసిస్. మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మొట్టమొదటిగా ఒక
సీతాకోచిలుక గ్రుడ్లు పెడుతుంది, అటు తర్వాత గొంగలి పురుగుగా మారుతుంది, తర్వాత క్రిసాలిస్గా మారుతుంది. అంటే ఆ గొంగలి పురుగు నుంచి, కక్కున్ నుంచి బయటికి రావటం, అటు తర్వాత ఒక అందమైనటువంటి సీతాకోచిలుకగా మారుతుంది. ఈ విధంగా మెటోమార్ఫోసిస్ జరుగుతుంది. అంటే ఇలాంటి మార్పే ప్రతి మానవుల్లో కూడా జరగాలి అని మనకు ఈ దివ్య రూపధారణ ద్వారా తెలుస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరారా. కాబట్టి ఈ యొక్క 2వ తపస్కాలపు ఆదివారం రోజున నేను ఏమి మార్చుకోవాలి, నాలో ఎలాంటి మార్పు కలగాలి అని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఆలోచించాలి. నేను ఏ విషయంలో మార్పు చెందాలి, నా మనసు మారాలా, నా మాట మారాలా, నా దృష్టి మారాలా, నా జీవితమే మారాలా, ఏం మారాలి అని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఆలోచన చేయాలి, ధ్యానించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య రూపధారణ మనకు ఒక గమ్యంగా ఉండాలి, ఒక మార్పు కోరుకుంటుంది. కాబట్టి ఆ మార్పు చెంది మనం ఆ గమ్యాన్ని, శాశ్వత జీవాన్ని పొందటానికి అందరం కూడా ప్రయత్నిద్దాం. ఆమేన్. అందరూ నిలబడి మన యొక్క విశ్వాసాన్ని జపించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మా పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులు, మరి ఎవరైతే మీ యొక్క సువార్తను బోధిస్తున్నారో, దైవరాజ్య వ్యాప్తికై శ్రమిస్తున్నారో వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, వారు ఏ ప్రాంతాల్లో అయితే మీ యొక్క పనిని చేస్తున్నారో ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాల్ని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క టీవీ మాధ్యమాన్ని ఆశీర్వదిస్తూ ఇంటింట సువార్త సుగంధం అనేటువంటి నినాదంతో పనిచేస్తున్నటువంటి వీరి శ్రమను ఆశీర్వదించండి. ప్రభువా, ఎవరైతే ఈరోజు పూజలు పెట్టించి తమ ఉద్దేశాలకై ప్రార్థన చేస్తున్నారో వారి ఉద్దేశాలని ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే దివ్యవాణి అభివృద్ధి కోసం ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారో ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాలని, ఆ వ్యక్తులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా దివ్య రూపధారణ మాకు గమ్యంగా ఉండి ఏ విధంగా అయితే మీరు మార్పు చెందారో అలాంటి మార్పే ఈ తపస్కాలంలో మాలో కూడా జరిగే విధంగా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క అనుగ్రహంతో నింపండి. అదేవిధంగా ప్రభువా, మేము మార్చుకున్నటువంటి అంశాలు మాకు తెలియజేయండి. కొన్నిసార్లు పాపంలో పడిపోతున్నాం. ఆ పాపాల నుంచి మేము వైదొలగి పుణ్య మార్గంలో స్వచ్ఛమైనటువంటి జీవితం జీవించేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభువా, భార్య భర్తలను ఆశీర్వదించండి. అదేవిధంగా పడకకే నిమిత్తమైనటువంటి వారందరిని కూడా ఆశీర్వదించి, ఎవరైతే దివ్యవాణి పూజలు పాల్గొంటున్నారో వారందరిని కూడా ఆశీర్వదించి కాచి కాపాడండి. అదేవిధంగా వృద్ధుల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచండి.
ప్రతి కుటుంబంలో కూడా శాంతి నెలకొల్పి వారు అన్యోన్యంగా ప్రేమ కలిగి జీవించే విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. ఉన్నదయ్యా మాదైన దీనలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా మాదైన దీనలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ, అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనుల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగను మానసికముగను పవిత్రమునర్చిరానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలెననెడు సత్యము మాకు తెలియజేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు
మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలిగ మరి మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోసులతోనూ ఆదునుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
వరవిందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజము ఆయనే మనకు మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు దయచేయండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఏ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఏహమందే చవి చూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సుల కోసం ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, శాశ్వతమైన దీవెనలతో నీ విశ్వాసులను ఆశీర్వదింపుము. వారు నీ జనితైక కుమారుని సువిశేష హితవులను విశ్వాసపాత్రముగా పాటింతురుగాక. క్రీస్తు తన అపోస్తులను ఆశ్చర్యచకితులను చేయుచు తన దేహమందు కనబరిచిన దివ్య మహిమను వీరు కూడా గాంచవలేను అనేడు ఆశతోనూ సంతోషముతోనూ జీవించు తుదకు ఆ మహిమలో భాగస్థులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా.
అర్పించితివా కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా